వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు ఓటు వేయాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు కోరారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆలపాటి రాజా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఉమ్మడి గుంటూరు జిల్లా కూటమి ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. రాజా గారు ఉన్నారు. 5 సంవత్సరాలు నిరంతరం కాలికి బలపం కట్టుకొని ప్రతి గ్రామాన తిరిగి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించడానికి తెనాలి శాసనసభ్యులుగా ప్రయత్నించడానికి చేశారు. అయినప్పటికీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లేదు మనం కూటమి భాగస్వామ్యంలో జనసేనకి ఇది ఇస్తున్నామంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అహర్నిశలు కృషి చేసి ఆయన ఏ విధంగా తెనాలిలో చరిత్రలో లేని విధంగా 55,000 మెజారిటీతో ఆ రోజున మమ్మల్ని గెలిపించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ అదేవిధంగా ఆ తెనాలి నియోజకవర్గంలో ఈరోజు అధికారం అనుభవిస్తున్న జనసేన నాయకులకు కానీ ఒక మోరల్, ఒక ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు ఆలపాటి రాజా గారిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం. మనందరం కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద ఒకే ఆలోచనతోటి కూటమి అభ్యర్థిని మనం గెలిపించుకోవాలనే భావన లోతుగా మనందరిలోకి నిలబడిపోవాలి. ప్రభుత్వంలో కంటిన్యూటీ ఉండాలి. ప్రతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలిచినప్పుడే మనం మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్తామనే భావన కల్పించాల్సిన అవసరం మీ అందరిలోనూ ఉండాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈ 17 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ మా జిల్లా అధ్యక్షులు గాలి వెంకటేశ్వరరావు గారు, క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విజయం కోసం, విజయం కోసం మనస్ఫూర్తిగా మిమ్మల్ని బలపరుస్తామని సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.